అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మందే అంతా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు, మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, వాళ్ళిద్దరికీ సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అంతా మనకి మంచి జరుగుతుంది. महात्मा गांधी जोहार 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 महात्मा गांधी जोहार 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 महात्मा गांधी जोहार 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 महात्मा गांधी जोहार जोहार महात्मा गांधी आशयाలను महात्मा गांधी ఆశయాలను महात्मा गांधी ఆశయాలను కావాల్సిందంటే ప్రాక్టికల్ గా ఆ రోజు మనం కూర్చున్నప్పుడు ఆయన మన దగ్గర సంతృప్తి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారు. పార్టీ తాలూకా క్యాడర్ అందరినీ కూడా ఏ కష్టం ఆ పిల్లల ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో నేను సహకరిస్తానని చెప్పి ఆయన్ని మనం ఉపయోగించుకో. ముఖ్యంగా ఏదైతే కోర్టు ఆర్డర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఈ పెన్షన్దారులకి మనకి ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రతిపక్షాలపైన వండాలు వేస్తుందో వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మౌన దీక్ష చేపట్టిన పెద్దలు కొంతల రామకృష్ణ గారికి, ఇక్కడుండే నాయకులు గోవింద్ గారికి, అన్ని పార్టీల్లో మిగతా పార్టీలు కూడా ఇక్కడ ఉన్నారు, పైన ఉన్న నాయకులకి అందరికీ మీకు అందరికీ కూడా నమస్కారాలు. ప్రభుత్వం జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఆ జిల్లాల దగ్గరికి, మండల ఆఫీసుల దగ్గరికి, అదేవిధంగా గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియపరచాల్సిందిగా మీ ద్వారా వారికి ఒక పిలుపు ఇస్తున్నాం. మీకు అధికారులు కానీ చీఫ్ సెక్రటరీ గారు చర్య తీసుకొని వెంటనే చేయాలి. మీరు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక స్వతంత్రంగా విధులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు ప్రభుత్వ బానిస కాదు, ఒక పార్టీ ఉద్యోగం కాదు. మీరు స్వతంత్ర నిర్ణయం తీసుకొని పెన్షనర్లు ఇబ్బంది పెట్టకుండా 66 లక్షల మంది పెన్షనర్లని జీవితాలని ఇబ్బంది పెడుతున్నారు. మీరు తక్షణమే వారి ఇంటికి కూడా పెన్షన్ అందే విధంగా వెంటనే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తూ ఈరోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గోవింద సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు, లోక్సత్తా పార్టీ నుంచి బాబ్జీ గారు, మా మండలాధ్యక్షులు బుదేటి చిన్న గారు, అదేవిధంగా కామరాజు గారు, అదేవిధంగా మన నీలబాబు గారు మా కార్పొరేటరు చిట్తల్లి గారు, అదేవిధంగా మా గోవింద సత్యనారాయణ గారు, ఇక్కడ ఉన్న అందరూ కూడా కలిపి ఇప్పుడు మనకి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆ బీజేపీ జిల్లా అధ్యక్షులు మా పరమేశ్వర్ గారు అందరూ కూడా 1 గంట మౌన దీక్ష ద్వారా మా నిరసన తెలియపరిచి ఈ చర్యను ఖండించి తక్షణమే మౌలిక ఆదేశాలు వెంటనే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులకే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉదయాన్నే దినపత్రికల్లో చూడటం జరిగింది. దేని గురించి అయితే భయపడుతున్నామో అదే చర్య ఈ ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు చేసేవారో ఆ వాలంటీర్లు లేకుండా వేరే వ్యక్తులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్ని పెన్షన్లు కలిపి 66 లక్షలు ఉన్నాయి. స్పష్టంగా ఫిగర్ అంటే 65,90,000 చిల్లర ఉన్నాయి. ఇవి కూడా గతంలో 90 లక్షల పైన ఉండేవి. అంటే పెన్షన్లు కూడా బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు
1,15,000 మంది ఉన్నారు, 15,000 మంది. సచివాలయ సిబ్బంది 15,000 మంది ఉన్నారు. ఇంతమంది సిబ్బందిని పెట్టుకొని ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలు వీళ్ళకి ఓటు వేయరు అనేటువంటి భయంతో వీళ్ళు ప్రతిపక్షాలకే ఓటు వేస్తారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు కానీ, 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది? స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు, వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి, వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి. అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షనర్స్కి అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వల్లే కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి కుతంత్రాలు తప్పితే నీతి అయినటువంటి సవ్యమైనటువంటి పరిపాలన అందించడం చేతకాదు ఈ ప్రభుత్వానికి. అందుకే దీన్ని కూడా ఆఖరికి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులను కూడా రాజకీయాలకి వాళ్ళు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయానికి మేము నిరసన తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల చేత, సచివాలయ సిబ్బంది చేత గతంలో ఏ రకంగా అయితే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో అదే విధంగా మీకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది ద్వారా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.